హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ముని వ్లాగ్స్. సో ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే, చెప్పుకోండి ఎక్కడికి వెళ్తున్నాము? చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఏంటి వర్షంలో వెళ్తున్నారని అనుకుంటున్నారా? మేము కూడా ఇది సడన్గా అనుకున్నాము. ఎందుకంటే అక్షయ హాస్టల్కి వెళ్తుంది కదా, సో అక్షయాని డ్రాప్ చేయడానికి ముందైతే టెంపుల్కి వెళ్దామని అనుకుందంట పిన్ని. ఇంకా వర్షం ఫుల్ పడుతున్నా కూడా కార్లోనే కదా అని చెప్పి స్టార్ట్ అయినాము. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి ఒక రోజు లేట్ అయింది తనకి. మండే వచ్చారు, తనని ట్యూస్డే జాయిన్ చేద్దామని. ఇంకా ట్యూస్డే ఎందుకు ఫస్ట్ అని చెప్పి ఆ రోజు స్కిప్ అయిపోయింది. ఇంకా వెనస్డే రోజు ఎట్లయినా డ్రాప్ చేయాలి అని చెప్పి ఇంకా అనుకున్నాము. అందుకని చెప్పి ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ మేమైతే టెంపుల్ వెళ్ళినాము. గైజ్ ఇక్కడ మనకి కొబ్బరికాయ ఇక్కడ దొరకలేదు, సో అక్కడనే తీసుకోవాలి మనం టెంపుల్ దగ్గర. కొబ్బరికాయలు తీసుకురావడం మర్చిపోయినాము, అందుకే అక్కడ షాప్ దగ్గర ఆగైతే తీసుకున్నాము. కానీ అక్కడ లేకుండే, మళ్ళీ గుడి దగ్గర ఉంటాయంటే అక్కడికి వెళ్ళినాము. పార్కింగ్ అయితే చేసుకున్నాము కారు. గైజ్ చిలుకూరు టెంపుల్కి వచ్చినాం మేము. మస్తుంది వెదర్. ఈ వెదర్లో బాగుంటుంది. వాళ్ళు దిగుతున్నారు మన వాళ్ళందరూ. అంటే వర్షం పడి రోడ్ అంతా బురద అయింది కాబట్టి చెప్పులు వేసుకొని అక్కడ కొబ్బరికాయ వరకు వెళ్ళి అక్కడ నుంచి అనుకుంటున్నాం అక్కడ ఇప్పేసి అక్కడ నుంచి బై వాక్ వెళ్దాం చెప్పులు లేకుండా. క్రౌడ్ కార్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి, బట్ క్రౌడ్ ఎట్లుందో లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఈ వర్షానికి ఎవరు వస్తారు? మనలాంటి వాళ్ళు తప్ప. మేము కార్ దిగినామో లేదో వీళ్ళందరూ కొబ్బరికాయ అని చెప్పి మా వెనక పడుతుండే. వాళ్ళే లొల్లి పెట్టుకుంటున్నారు. నాకు ఇక్కడ ఏందో అది అర్థం కాలేదు. అంటే ఎక్కడ తీసుకుంటే ఏంటి, కొబ్బరికాయ కదా తీసుకునేది, మనం వచ్చిందే దేవుడి కోసం కదా. వీళ్ళేమో లొల్లి పెట్టుకుంటా ఉన్నారు. కొబ్బరికాయలు, తులసి మాల, పూలదండలు ఇవన్నీ తీసుకొని మేమైతే కాళ్ళు కడుక్కొని టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్ళినాము. అంత క్రౌడ్ ఏం లేకుండే, నార్మల్గానే ఉండే క్రౌడ్ కూడా. కొబ్బరికాయ ఈయనే కొట్టుడు. అందరం టెంపుల్లో వీడియో తీయడం అస్సలు ఎలా లేదు, బట్ స్టిల్ నేను ట్రై చేసిన మీ అందరికీ చూపిద్దామని. నాకైతే ఫుల్ భయం అవుతుండే వీడియో తీసేటప్పుడు కూడా, ఎవరైనా వద్దంటారేమో అని చెప్పి. మా దర్శనం చాలా ఇక్కడ మనం కింద పడతాం, అది వెళ్ళదు, కింద చూసుకుంటూ నడవాలి. మొత్తం వాటర్ అనేది అంతా. మనకు దర్శనం కూడా చాలా మంచిగా అయింది. ఇక్కడ మళ్ళీ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ వర్షం తల్లి కాడ. వచ్చింది గాయస్. ఎక్కడుందని వెతకకండి, వచ్చేసింది. అప్పటి సార్ పిలవలే గాయస్. ప్రిన్స్ కొత్తపల్లి వచ్చాక మంచిగా అయింది దర్శనం, చాలా మంచిగా అయింది. ఇంకో గుడ్లకి వెళ్తాం. మీరు యంగ్స్లో దిగనియారు గాయస్. దర్శనం అందరిది మంచిగా దర్శనం. ప్రిన్స్కి పెన్స్ నచ్చినాయి అంట, అవి ఎక్కువ రోజులు పనిచేయ పెన్స్. నేను తీసుకున్నా చిన్నప్పుడే, తర్వాత నాకు తెలిసిన తర్వాత చెప్పుడైతే తీసుకోలేదు. ఇక్కడ అంతా షాపింగ్, ఏది నచ్చినా కూడా ఏం కావాలి, ఏం కావాలి తీసుకోండి. వీళ్ళకి ఏదో కావాలని యూట్యూబ్ ఇన్కమ్తోనే కొనుక్కో. అయితే యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేదాకా ఆగాలి వాళ్ళు, సంవత్సరాలు పడుతుంది. ఏమైనా నచ్చితే తీసుకోండి మమ్మీ. జ్యూస్ ఎందుకు భయ్యా, మాకు చాయ్ కావాలి, వేడివేడిగా చాయ్ తాగాలి గైజ్. ఇప్పుడైతే నాకు వర్షం పడినా లేదంటే చలి పెట్టినా మంచిగా బయటికి వెళ్తే వైబ్ రావడానికి చాయ్ తాగాలనిపిస్తుంది. మీలో నాలాగా ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. ఈరోజు నా కెమెరాలో గలగల మాట్లాడే బ్యాచ్ అంతా వెనకనే వస్తుంది, సో నేను ఒక్కదాన్ని కవర్ చేసుకుంటున్నాను. అయిపోయింది దర్శనం. అయితే ఏమైనా టాయ్ చాలా ఉన్నాయి షాపింగ్ చేయడానికి, బట్ టైం లేదు. అక్షయకి హాస్టల్లో దింపడానికి లేట్ అవుతుంది.
ఫైనల్గా అక్షయ హాస్టల్కి వెళ్ళిపోతుంది. సో మేము టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాం. ముందు టెంపుల్తో స్టార్ట్ చేయాలని చెప్పి మై ఫేవరెట్ అనమాట. ఎస్, చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాను నేనైతే కార్ దగ్గరికి. మళ్ళీ మా మమ్మీ గుర్తు చేసి ఐ కేమ్ బ్యాక్. చెప్పులు తీసుకొని వెళ్ళాలి గైస్. ఇంకా అందరం చెప్పులు అయితే వేసుకొని ఇక్కడ గుడి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి పిక్చర్స్ దిగినాము. పిక్చర్స్ దిగడం మ్యాండేటరీ కదా, ఇక్కడ చాలామంది కూడా దిగుతుండే. మేము ఎందుకు దిగొద్దని చెప్పి మేము కూడా పిక్చర్స్ దిగినాం. మంచిగా ఉండే వర్షంలో అందరు పిక్చర్స్ దిగుతుంటే ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాం. అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలు ఎందుకో, ఐ లవ్ యు. అట్లా పాటలు పాడుతుంటే మాకు పిస్తా హౌస్ కనిపించింది. చాయ్ తాగాలని మస్తు క్రేవ్ అయిన ఉండే. సో పాటలు పాడుకుంటూ మేమైతే బయలుదేరినాము. ఇంకా పిస్తా హౌస్ కనబడంగానే అక్కడ ఆపమని చెప్పినాం బాబాయ్కి. ఇంకా బాబాయ్ అక్కడ ఆగంగానే వెళ్ళి టీ ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకంటే వర్షంలో టీ తాగడం ఈజ్ వెరీ మ్యాండేటరీ కదా. మాకైతే మా ఫ్యామిలీలో అయితే టీ అందరికీ ఫేవరెటే. అందరు రోజుకి ఒక 4-5 సార్లు తాగమన్నా ఈజీగా తాగుతారు, నీళ్ళు తాగినట్టే తాగుతారు. ఇంకా టీ ఇంకా బిస్కెట్స్ తీసుకున్నాము. అప్పటికి ఇంకా మలాయ్ బన్, ఇప్పుడు ఫేమస్ అయ్యే మస్కా బన్ ఆర్ మలాయ్ బన్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నేను ఒకసారి కూడా తినలేదు, అది ఫేమస్ కదా. సో అక్కడ ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. బిస్కెట్స్తో ఎండ్ చేసి మేమైతే హాస్టల్కి వెళ్ళాం గైస్. హాస్టల్కి వచ్చినాము. అక్షయ్ ఏడుస్తుందో లేదో ఇప్పుడు పాపం కదా. జైలుకి వచ్చిన ఫీలింగ్. సో జైలుకి వచ్చిన ఫీలింగ్ అని ఇంత పెద్ద గేట్, ఇంత పెద్ద గేట్ అంటే లైక్ దూకడానికి లేనంత పెద్ద గేట్ ఉంది గైస్. చూడండి గైస్, వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఏం ఫిల్ చేస్తున్నారా? రిజిస్టర్లో రిపోర్ట్ చేస్తున్నట్టుగా, లైక్ స్టూడెంట్ వచ్చింది అని చెప్పడానికి అట్లా. గైస్ మ్యాటర్ ఏంటంటే అక్షయ వాళ్ళ రూమ్లో ఎవరు లేరంట. సో ఈరోజు లగేజ్ అంతా ఇక్కడ పెట్టి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చింది ఫ్లాగ్లో ఉన్నారు. బయటికి లేదా అడిగినా అయిపోయిందంట. ఇప్పుడు బాబాయ్ బయటికి వెళ్ళి తిందామన్నాడు. సో ఇప్పుడు మేము వెళ్ళి బయట తింటాం గైస్. సో అది మ్యాటర్. ఈరోజు హాస్టల్కి వెళ్తాను. కొంచెం ఎమోషనల్ అవుతుంది అనుకోండి, ఈరోజు కాదులే, రేపే. నీకు ఆన్ డ్యూటీలో ఉన్నాడు మా మామయ్య, సాఫ్ట్వేర్ బిగులు. వాళ్ళందరూ టాపర్స్. మమ్మీ నువ్వేం నవ్వుతున్నావు? పిన్ని ఏడుస్తుంది మమ్మీ, అక్కడ ఎమోషనల్ అవుతుంది. నువ్వేమో ఏడుస్తున్నావు. పిన్ని జూమ్ చేద్దాం ఒకసారి. ఏంట్రా జూమ్ అవ్వట్లేదు? నేను కూడా అట్లా హాస్టల్ వెళ్తే ఏడుస్తారా గైస్? వెళ్దామని అది మీ అందరికి ఒకటి చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ అందరు స్టూడెంట్ నేనే అనుకుంటున్నాను కదా. రిసెప్షన్లో ప్రిన్సిపల్ ఇంకా వార్డెన్స్ అందరు నేనే స్టూడెంట్ అనుకోని నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. ఇది మెస్ అంట గైస్, ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడనే అక్షయ కూర్చొని తినబోతుంది మరి కొన్ని గంటల్లో. గైస్ లుక్ ఎట్ దిస్ ప్లేస్, వావ్ కదా, మంచిగా ఉంది టైం స్పెండ్ చేయడానికి. కాలేజ్ ఇదేనేమో అన్నది, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ బస్సెస్. ఇది స్టూడెంట్స్ కాల్ చేసుకోవడానికి. నాకు తెలిసి వీడియో తీయనియరు. ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఇట్. ఇక మా అక్షయ ఇక్కడ నుంచి మాకు కాల్ చేస్తుంది గైస్. ఇది చిన్న క్యాంటీనా, అంటే స్నాక్స్ అవి ఇవి దొరుకుతాయి అంతేనా? ఏమైనా కొనుక్కుందామా? మాకు ఇస్తారా? ఇప్పుడే వచ్చినాం. మరికొన్ని ఇయర్స్లో మా ప్రిన్సెన్ కూడా ఇదే హాస్టల్లో జాయిన్ చేద్దామని ఇప్పుడే అందిన శుభవార్త గైస్. నచ్చింది, బాగుంది, అందుకని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. మా ప్రిన్స్ కూడా ఫ్యూచర్ డాక్టర్ కావాలనుకుంటుంది కాబట్టి మీరు అందరు బ్లెస్ చేయండి. వర్షంలో జాయిన్ చేస్తాను అని అనుకుంటున్నాను. ఇట్లా ఉండాలి వెదర్ అన్నప్పుడు చాలా బాగుంది. అక్కడ పైన గుట్ట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. బాగుంది చూడండి గైస్, మంచి కాలేజ్లోనే కట్టిరు. అక్షయ్ ఏడుస్తుంది, ఏడ్చినప్పుడు క్యాప్చర్ చేసుకోవాలి. తెలియకపోతే చెప్తున్నాం అందరికీ. ఇక్కడ ఒక లైట్ కూడా ఉంది. మరి ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. వీళ్ళ రూమ్ బాగుంది కదా.
ఓకే, ఇది స్టాఫ్ అంటారే, వార్డెన్ వాళ్ళ. నీట్గా మెయింటైన్ చేయట్లేదండి ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు. బయట నుంచి చూడడానికి బాగానే ఉంది, లోపలికి చూసి ఎవరైనా అంతే కదా, బయట నుంచి చూడడానికి నీట్గా పెడతారు. హాస్టల్ వాళ్ళు అందరు ఇంతే, మోసగాలు. నన్ను ఇంతే ఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ కింద పట్టుకొని కట్టేస్తారు. దీస్ ఆర్ మై హానెస్ట్ రివ్యూస్. ఇది ఏంది, వాటర్ గారి ఉన్నాయి వీళ్ళ రూమ్స్. ఇంకెవరు రాలేదా, ఖాళీ. ఇక్కడ నుంచి ఇది వ్యూ మస్తుంది. వ్యూ అయితే మంచిగా ఎప్పుడైనా రిలాక్స్ అవ్వచ్చు. స్టార్టింగ్ బాగుంది, నైస్. సెకండ్ ఇయర్ అయితే ఇంకా పైన సెకండ్ ఇయర్ అంటే ఇంత స్ట్రెస్కి ఇది చూస్తే రిలాక్స్ అవ్వడానికి వర్త్ ఉంది గైస్. అన్నీ చూసినాము, లైక్ బాగానే ఉన్నాయి. ఆమె ఉన్న వరకు అయితే బాగున్నాయి. అటు సైడ్ కొంచెం వాష్రూమ్ సైడ్ బాగాలేవు. కిందికి వెళ్ళి డిస్కషన్ చేద్దాం, లైక్ ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదు, ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండొద్దు అని చెప్పి. అక్షయకి నచ్చుతుంటుంది, లేదంటే మళ్ళీ డే స్కాలర్లో జాయిన్ అవుతుంది, దాంట్లో ఏముంది. అట్లా ఉన్నాయి రూమ్స్ అయితే. మీకు కూడా చూపించిన కదా, మీరు కూడా కమెంట్స్లో చెప్పండి ఎట్లుందో హాస్టల్. ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, మియాపూర్. సో గైజ్, మేమందరం ఇప్పుడే అక్షయాని ఫీజు కట్టి బయటకు వచ్చినాం. తినేసి మళ్ళీ డ్రాప్ చేద్దామని చెప్పి. అందరికీ చాలా ఆకలి అవుతుంది, లంచ్ ఎవరం చేయలేదు. సో అందుకని చెప్పి బయటికి వెళ్ళి అక్షయాకి తినిపించి మేము కూడా తిని మళ్ళీ రిటర్న్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాం. అప్పుడు చూడాలి ఇంకా ఏమవుతుందో. ఆల్రెడీ మా పిన్ని ఏడుస్తుంది. చూద్దాం ఏ రెస్టారెంట్ వెళ్ళి ఏం తింటాం అనేది చూసి చెప్తాం. ఎంప్లాయ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎట్లుంటాయి వాళ్ళు లాగౌట్ చేసి వస్తేనే మేము తినడానికి వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ చేయాలి కదా, అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాం. చాలా ఆకలి అవుతుంది. ఎంత అవుతుంది టైమ్ చూడండి, 4:34 అవుతుంది. అండ్ స్టిల్ మేము లంచ్ చేయలేదు. అంటే మేము ఎంత గ్రేట్. నిన్న కూడా నాకు అట్లనే అయింది. ఏసి మాట్లాడుతుంది చెప్పు. గైస్ నేను తీసుకొచ్చిన తరంగా రెస్టారెంట్కి బికాజ్ ఎవరికి మ్యాప్స్ అర్థం బిల్లు కూడా ప్రిన్సే కడతారు. అయితే ప్రిన్స్ తీసుకొచ్చింది కాబట్టి నేను తీసుకొస్తాను కాబట్టి ఎవరైనా కడతారు. బికాస్ నేను తీసుకొచ్చిన బాగుంది. సంథింగ్ లైక్ మాల్, సంథింగ్ లైక్ మాల్. కింద హాస్పిటల్ ఉంది, ఫ్రెండ్స్ ఉంది, డిజిటల్ ఉంది. ఫ్రెండ్స్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది గైస్. ఎవరికైనా కావాలి అంటే వచ్చి తీసుకోవచ్చు. వాటర్ పడుతున్నాయి, వర్షం పడుతుంది కదా, ఈరోజు మొత్తం వర్షంలోనే ఇది తరంగా రెస్టారెంట్ మేము మ్యాప్స్లో పెట్టుకున్నాం. యాక్చువల్గా నియర్ బై రెస్టారెంట్స్ అని కొడితే మాకు తరంగా కనిపించింది. సరే అని మ్యాప్స్లో పెట్టుకున్నాం. చాలా కన్ఫ్యూజింగ్ ఉండే, మేము తప్పుగా వెళ్ళినాము. మళ్ళీ తర్వాత చూసుకుంటూ వచ్చినాం అనమాట. వచ్చిన తర్వాత ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా మేము వెళ్ళంగానే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాము. వాళ్ళు మెనూ కార్డ్ ఇచ్చినారు. నాకు యాక్చువల్గా ఆ రోజు ఫుల్ ఆకలి అవుతుండే, బట్ నాకు స్టార్టర్స్ కూడా తినాలనిపించింది. చాలా రోజులైంది చికెన్ మెజెస్టిక్ తినగా. అదొకటి మెజెస్టిక్ చెప్పినాను అందరికీ. దాని తర్వాత చికెన్ బిర్యానీ, ఇంకా మటన్ బిర్యానీ. ఎందుకంటే ఇక్కడ 2 టైప్స్ ఉన్నారు, చికెన్ తినే వాళ్ళు ఉన్నారు, మటన్ తినే వాళ్ళు ఉన్నారు. అండ్ బాబాయ్ నాకు నాన్ వెజ్ వద్దు అంటే బాబాయ్కి జీరా రైస్ కూడా ఆర్డర్ చేసినాము. ఇంకా ఆర్డర్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ పట్టింది మాకు ఫుడ్ రావడానికి. అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. అసలే ఆకలి అవుతుందిరా బాబు అంటే వాడు ఇంకా లేట్ చేసినాడు మాకు. మా డాడీకి ఎప్పుడు ఫోన్ అయ్యి గైస్ ఇంకెవరున్నా పట్టించుకోవడం. అప్పుడు ఫేస్బుక్ 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 అలా మా మామ కూర్చున్నాడు. మన యూట్యూబర్ చూస్తుంది ఏం చూసుకోవాలి ఇంకా అని చెప్పి చూస్తున్నాను నేను కనిపి. గాయ్స్, మీకు ఏం ఎక్కువ నచ్చుతుంది? మేమైతే మెజెస్టిక్స్ స్టేటస్లో మెజెస్టిక్స్ చెప్పుకున్నాం. వాటర్ అయిన తర్వాత లెక్క అందరు బొట్లు అలానే ఆడిపోయింది గైస్. మేము ఆర్డర్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్కేమో మాకు చికెన్ మెజెస్టిక్ వచ్చింది. ఇంకా అది రాగానే ఎప్పుడెప్పుడు ప్లేట్లు వేస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. కానీ చాలా బాగుండే టేస్ట్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలే బాగుంటుందని చెప్పి. చాలా బాగుండే. దాని తర్వాత ఇంకా మెజెస్టిక్ అవ్వగానే బిర్యానీ అయితే రెడీ ఉంది ఆల్రెడీ. మేము ఫస్ట్ అయితే దమ్ బిర్యానీ చెప్పుకున్నాము. దాని తర్వాత ఫ్రైడ్ పీస్ బిర్యానీ చెప్పుకున్నాము. చికెన్లోనే 2 టైప్స్ ఆఫ్ బిర్యానీ చెప్పినాము. ఇంకా మటన్ వాళ్ళకి జస్ట్ మటన్ దమ్ బిర్యానీ చెప్పినాము. 2 కూడా టేస్ట్ బాగుండే, నాకైతే నచ్చింది. మీరు ఎవరైనా మియాపూర్ దగ్గర ఉంటే తరంగా రెస్టారెంట్ పక్కా విజిట్ కావాలని చెప్తాను. ఇట్స్ నాట్ ప్రమోషనల్ వీడియో, బట్ అది రివ్యూ బాగుందన్నమాట, నాకైతే నచ్చింది.
అందరికీ ఫుడ్ తినగానే ఫుల్ నిద్రమబ్బైంది, ఎందుకో తెలియదు. మార్నింగ్ నుంచి కొంచెం అలసిపోయినాం కదా తిరిగి తిరిగి, సో మేబీ దానివల్ల అందరికీ నిద్రమబ్బైందేమో. కానీ ఇంకా అక్షయ వాళ్ళ ఫ్రెండ్స్ తన రూమ్మేట్స్ ఎవరు లేరని చెప్పి తనని ఇంటికి తీసుకెళ్దామని వాళ్ళ ప్రిన్సిపల్కి కాల్ చేసి అయితే డిసైడ్ అయినాం మేము, తనని రేపు మార్నింగ్ డ్రాప్ చేద్దామని చెప్పి. ఫ్రెండ్స్లోకి వచ్చిన కలెక్షన్ ఎట్లుందో చూద్దాం, బికాస్ అప్కమింగ్ బర్త్డే నాదే కాబట్టి. 1 month ago guys, ఎగ్జాక్ట్లీ 1 month. దాని తర్వాత కొంచెం ట్రెండ్స్లో కలెక్షన్ చూసినాం, ఏవి అంత పెద్దగా నచ్చలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి మేము అందరం అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరినాం. ఆ ట్రాఫిక్లో ఆ వర్షంలో మాకైతే ఇంటికి రావడానికి ఒక 1 hour పట్టింది. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.